అసలు ప్రాంతీయ మండలాలు అంటే ఏంటి? దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి భారతదేశ సహజ విభాగాలైనటువంటి నదీ వ్యవస్థ, రవాణా, భాషాపరమైనటువంటి మరియు ప్రాంతీయపరమైనటువంటి ఏకత్వం, భాషాపరమైనటువంటి ప్రాంతీయపరమైనటువంటి ఏకత్వం మరియు అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి, రక్షణ, శాంతి భద్రతల దృష్ట్యా ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ మండలాలకు సంబంధించినటువంటి దాంట్లో మరొకసారి చూడండి. భారతదేశ సహజ విభాగాలైనటువంటి నదీ వ్యవస్థ, రవాణా, భాషాపరమైన ప్రాంతీయపరమైన ఏకత్వం మరియు ఆర్థిక అభివృద్ధి, రక్షణ, శాంతి భద్రతల దృష్ట్యా ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేశారు.